ఒకసారి మహాస్వామి వారు ఒక వేద పాఠశాలను సందర్శించారు. ఏ వేద పాఠశాలకు వెళ్ళినా ఆయన అక్కడి వంటశాలను తప్పనిసరిగా చూస్తారు. అక్కడి వంటవారు ఆసక్తితో, శ్రద్ధతో వండుతున్నారా లేదా అని గమనిస్తారు. ఒక వంటశాలలో ఒక వంటాయన త్వరగా పిల్లలకు తినటం కోసం సేమియా లాంటిది వండుతున్నారు. ఇప్పట్లాగా ఇన్‌స్టంట్ సేమియా రాని రోజులవి. ఆ వంటవాడు అంత ప్రయాసతో వాటిని చేయటం చూసి మహాస్వామి వారు చాలా సంతోషించారు. దీనిని తరచుగా వండుతూ ఉంటావా అని అడిగారు మహాస్వామి వారు. వీలైనంత వరకు చేస్తుంటాను. పాపం పిల్లలు వేదాలు చదవటానికి ఇల్లొదిలి ఇంత దూరం వచ్చారు కదా, వారికి రుచిగా వండి పెడదామని చేస్తున్నాను అన్నాడు ఆ వంటాయన. చాలా సంతోషంగా ఉంది. రోజూ ఈ సేవ చెయ్యి అంటూ మహాస్వామి వారు బయటికి వెళ్ళిపోయారు. ఇదేంటిది, ఇంతటి కష్టమైన ఈ పనిని ఈయన రోజూ చేయమంటున్నారే అని ఆ వంటతను అనుకున్నాడు. వెంటనే మహాస్వామి వారు అతడ్ని పిలిచి, నేను నిన్ను రోజూ ఈ సేవనే చెయ్యమన్నాను కదా అని భయపడ్డావా అన్నారు. ఆ వంటతను ముఖంలో తడబాటు కనిపించింది. వీలైనంత వరకు చేస్తాను అనన్నాడు. వెంటనే మహాస్వామి వారు, అనవసరంగా భయపడ్డావనుకుంటా. నేను చెప్పిన సేవ ఇది కాదు. రోజూ పిల్లలకు చక్కగా వండి పెడుతుంటావు కదా, దానినే చెయ్యమన్నాను. అదే పెద్ద సేవ అన్నారు. వేద విద్యార్థులకు వండి వడ్డించడం లాంటి సేవ మరొకటి లేదు అనే విషయాన్ని ఈ విధంగా చెప్పారు మహాస్వామి వారు.